జరీఫ్ వెళ్ళడం కాకుండా మళ్ళీ అక్కడ నుంచి భారత్ రష్యా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ స్నేహాన్ని నేను గౌరవిస్తున్నాను, అట్ ద సేమ్ టైం మాకు కూడా రష్యాతో స్నేహం చేయాలని ఉంది అని కూడా ఆయన మాట్లాడారు. దీనికి రష్యా ఒప్పుకుంటుందంటారా? రష్యా ఒప్పుకుంటుంది. ఎందుకంటే రష్యాకి ఇప్పుడు ప్రత్యేకంగా పాకిస్తాన్ తోటి రష్యాకి ఏమి శత్రుత్వం లేదు. అయితే ఏంటంటే గతంలో పాకిస్తాన్ కి రష్యాకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లని ప్రయోగించి రష్యాకి వ్యతిరేకంగా అమెరికా పన్నినటువంటి కుట్రలో పాకిస్తాన్ కూడా భాగస్వామిగా ఉంది. కానీ ఇప్పుడు తాలిబాన్లు అనేటువంటి వాళ్ళు పాకిస్తాన్ తో వైరంతో ఉన్నారు. అందుకని రష్యాకి ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. అందుకని అమెరికా గాని లేదా పాకిస్తాన్ గాని తాలిబాన్లతోటి చేతులు కలిపి రష్యాను దెబ్బతీసేటువంటి కార్యకలాపాలు అక్కడ ఏం జరగటానికి అవకాశం లేదు. అందువల్లనే మన ఇమ్రాన్ ఖాన్ ఈ ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అమెరికా ఆంక్షలని, పరోక్షమైనటువంటి ఆంక్షలు కాదు లేదా ప్రత్యక్షమైనటువంటి ఆంక్షలను కూడా ధిక్కరించి వెళ్లి పుతిన్ తోటి కలిసి మేము మీకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించినటువంటి మనం చూసాం కదా. ఆ కారణంగానే నువ్వు వెళ్లి మాతో మిత్రత్వంతో ఉండి మాతో అన్ని సంబంధాలు కలిగి ఉండి పుతిన్ తోటి మాట్లాడతావా, పుతిన్ దగ్గరికి వెళ్తావా అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ ని కుట్ర చేసి అమెరికా, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి శక్తులు అతన్ని కూల్చివేసినటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి, ఇప్పుడు పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతా ఉంది. అటు అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అటు వ్యవహరిస్తా ఉంది. అదే విధంగా ఆర్థికంగా లేదా ఇతరత్ర మిలిటరీ పరికరాలు కావచ్చు, ఇతరత్ర ఈటి అవసరాల కోసం చైనాతో కూడా అదే విధమైనటువంటి సంబంధాలని మెయింటైన్ చేస్తాం. అందుకని చైనా కూడా ఆ విషయాలన్నీ తెలిసినా గానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా కూడా పాకిస్తాన్ తోటి అమెరికాతో చేతులు కలుపుతుంది కనుక మేము శత్రుత్వం పెట్టుకుంటాం అనేటువంటి వైఖరిలో చైనా కూడా లేదు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశం కూడా తన యొక్క విదేశాంగ విధానాన్ని మళ్ళా అమెరికాకి దగ్గర అవటం అనేటువంటి దాన్ని కాకుండా ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఎట్లా అనుసరించడం అనేటువంటిది కూడా ఇక్కడ మదనం ప్రారంభమైనట్టుగా కనిపిస్తా ఉంది. అయితే చివరికి ఏం చేస్తారు ఏమిటనేది మనం చూడాల్సి. ఎస్, అమెరికా సొంత కంపెనీలు అయినటువంటి యాపిల్ అవ్వచ్చు, ఇంటెల్ వంటివన్నీ కూడా ఈ ట్రంప్ చేసినటువంటి ఒత్తిడులకు లొంగిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నాయి. అంటే ఇది అమెరికాలో ఉద్యోగాల కల్పనకు హెల్ప్ అవుతుందంటారా, లేదంటే కంపెనీల లాభాన్ని తగ్గించేటువంటి కారణం అవుతుందంటారా? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు ఏది ఊరికే రాదు అనేటువంటి కోట్ చేశారు. యాపిల్ కంపెనీ అయినా లేదా అమెజాన్ అయినా గూగుల్ అయినా కానీ అవి మౌలికంగా లాభాల కోసం పనిచేసేటువంటి కార్పొరేట్ సంస్థలు. అందుకని అమెరికాలో పెట్టుబడులు పెట్టినా లేదా ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టినా వాటికి గీట్రాయి లాభాలే. ఆ లాభాలకి దేశభక్తి సంస్థలు ఏమి కావు. అవేవి ఏది దేశభక్తి సంస్థ కాదు, ఏ కార్పొరేట్ కూడా మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లతో సహా పేరుకి చెప్పుకోవచ్చు. అందుకని లాభాలు రాకుండా అమెరికాలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టరు. అయితే అవి ఏ రూపంలో ట్రంప్ సర్కార్ గాని ఏ రూపంలో వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. లేనప్పుడు ఏదో ఒక పేరుతోటి మళ్ళా దాని మీద వెనక్కి తగ్గడమో లేకపోతే జాగు చేయడమో పెట్టుబడులు పెడతా ఉంటారు, నిర్మిస్తున్నా ఉంటారు, సాగదీస్తూ ఉంటారు. ఏం చేస్తాడు ట్రంప్, ఏం చేస్తాడు? అందుకని చూడాల్సి ఉంది. అది ట్రంప్ ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని బట్టే అవి ఉంటాయి అనేది మనకి స్పష్టం. ఒకవేళ ఆ విధమైనటువంటి పెట్టుబడులు కనుక అక్కడ రియలైజ్ అయితే కొంతమేరకు ఉపాధి పెరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ మూడు దేశాల మధ్య స్నేహం బలపడి మిత్రత్వం పెరుగుతూ ఉంటే రోజుకి రోజు ఇది ఎట్లయినా సరే అమెరికాకు నష్టం కలిగించేటువంటి అంశం అని చెప్పేసి ఈ ప్రజెంట్ సినారియోను బేస్ చేసుకొని ట్రంప్ ఏమైనా ఈ టారిఫ్ల గురించి ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటారా? అదే నేను ఇందాకే చెప్పాను. ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా మన రెండు దేశాలకు సంబంధించి చూసినా లేదా మిగతా దేశాలకైనా అదే, ఎవరి మీద అయితే యుద్ధం ప్రకటించాడో ట్రంప్ ఆ దేశంతో రాజీ పెడితే అక్కడ మరి ఎందుకు భారత్ తోటి ఈ విధమైనటువంటి విభేదాలు తెచ్చుకున్నావు, దానికి సమాధానం చెప్పమని అక్కడ ఉన్నటువంటి జనం అడుగుతారు, ప్రతిపక్షం అడుగుతారు. ఒకవేళ ఇప్పటి వరకు ప్రతిఘటించినటువంటి మన దేశం ఏ కారణంతో అయినా లొంగిపోయి అమెరికా షరతులకు తలొగ్గితే
మీరు ఇంతకాలం అమెరికాని ప్రతిఘటించి లేదా చైనా తోటి రష్యాతో చేతులు కలిపి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా డొనాల్డ్ ట్రంప్ కి ఎందుకు లొంగిపోయారని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీని ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని రెండు ఎండ్స్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నిజానికి రెండు చోట్ల కూడా ఇద్దరు నాయకులకు కూడా ఏ చర్య తీసుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ఒక కత్తి మీద సాములాగా డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ కూడా ఉన్నారనేటువంటిది మనకు కనిపిస్తాం. మరి ఇది ఏ విధంగా ముగుస్తుంది అనేటువంటిది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి పరిణామమే. మనం ఊహించి ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఈ దశలో అయితే మనం చెప్పలేం.